పుస్తక ప్రపంచానికి మార్గదర్శకులు గ్రంథాలయ సిబ్బంది. గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని లైబ్రేరియన్స్ డే నిర్వహించుకుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశంలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం నిర్వహిస్తారు. భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమానికి విశేష సేవలందించిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజును జరుపుకుంటారు. గ్రంథాలయం అనేది కేవలం పుస్తకాలు భద్రపరిచే ప్రదేశం మాత్రమే కాదు, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించే కేంద్రం. ఈ జ్ఞాన భాండాగారాన్ని చక్కగా నిర్వహిస్తూ పాఠకులకు అవసరమైన పుస్తకాలు మరియు సమాచారాన్ని అందించడంలో గ్రంథపాలకుల పాత్ర ఎంతో కీలకం. విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, పుస్తక ప్రియులకు గ్రంథపాలకులు మార్గదర్శకులుగా నిలుస్తారు. పుస్తకాలను వర్గీకరించడం, భద్రపరచడం, పాఠకులకు అవసరమైన సమాచారాన్ని అందించడం వంటి బాధ్యతలను వారు సమర్థంగా నిర్వహిస్తారు. డిజిటల్ యుగంలోనూ గ్రంథాలయాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తూ ఈ సేవలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రంథపాలకుల సేవలను గుర్తించి గౌరవించడం, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించడం అవసరం. పుస్తకం మనకు మంచి మిత్రుడు, గ్రంథాలయం జ్ఞానానికి నిలయం అనే భావనను సమాజంలో మరింత బలపరచడమే లైబ్రేరియన్స్ డే స్ఫూర్తి. ఈ సందర్భంగా గ్రంథపాలకులందరికీ లైబ్రేరియన్స్ డే శుభాకాంక్షలు. ఆగస్టు 12వ తేదీన గ్రంథపాలకుల దినోత్సవము మనం జరుపుకుంటున్నాము. భారతదేశంలో మొట్టమొదటగా ఎస్ఆర్ రంగనాథన్ గారి జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజుని మనం గ్రంథాలయంలో అందరు గ్రంథపాలకులు కలిసి ఆయన జయంతిని స్మరించుకుంటూ ఆయన ఫోటోగా పూలమాల వేసి మరియు ఆయన్ని స్మరించుకుంటున్నాము. ఈ విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని ఎక్కడి నుంచి వస్తుందంటే మన లైబ్రరీ నుంచే వస్తుందని చెప్పేసి ఆయన మొట్టమొదటగా చేశారు. అలాగే ఎస్ఆర్ రంగనాథన్ మొట్టమొదటి మద్రాస్ యూనివర్సిటీలో లైబ్రేరియన్గా 1928లో ప్రారంభించేసి అక్కడ ఆ యూనివర్సిటీలో లైబ్రేరియన్గా మొదటగా ప్రారంభించారు. ఆ లైబ్రరీ కూడా మనకి కోలన్ క్లాసిఫికేషన్ అనేది, లైబ్రరీ అనేది పుస్తకాలు ఎప్పుడు కుప్పలు తెప్పలుగా కాకుండా ఆ లైబ్రరీని ఎలా మనం నిర్వహించుకోవాలి, ఒక లైన్ ప్రకారంగా సబ్జెక్ట్ వైజు పెట్టుకోవాలని చెప్పేసి కోలం క్లాసిఫికేషన్ కనిపెట్టారు. ఆ పుస్తకాలు మరియు సమాచారాన్ని అందించడంలో గ్రంథపాలకుల పాత్ర ఎంతో కీలకము. విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, పుస్తక ప్రియులకు గ్రంథపాలకులు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పుస్తకాలను వర్గీకరించడం, భద్రపరచడం, పాఠకులకు అవసరమైన సమాచారాన్ని అందించడం వంటి బాధ్యతలను వారు సమర్థంగా నిర్వహిస్తారు. డిజిటల్ యుగంలోనూ కూడా గ్రంథాలయాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తూ ఈ సేవల్ని ఆధునిక సాంకేతికత అనుసంధానించుకుంటూ మనకు డిజిటల్ లైబ్రరీ సందర్భంగా చేస్తున్నాము. ఇక్కడ మన నల్గొండ జిల్లా గ్రంథాలయ శాఖలో మనం మొట్టమొదటిగా DCL 1986 సంవత్సరంలో నిర్వహించబడింది. దీన్ని కట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పటికీ కాంపిటీషన్ కాకుండా వేరే సాహిత్య ప్రియులు కానీ, తర్వాత రీసెర్చర్సు, లైబ్రరీ ఫెలోషిప్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ ఈ గ్రంథాలను ఉపయోగం చేసుకుంటున్నారు. అలాగే మన లైబ్రరీన్స్ మాత్రం చాలా కీలక పాత్ర అని చెప్పేసి అనుకోవాలి. మనం ఈ లైబ్రేరియన్ డే రోజున మనం ఏంటంటే ఇప్పుడు గ్రంథాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు సాంస్కృతికమైనది, వినోదాత్మకమైనది ఒక కార్యక్రమం నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే గౌరవ మంత్రివర్యులు మనము 2018 నుండి ఇక్కడ మన జిల్లా కేంద్ర గ్రంథాలయం నల్గొండలో మిడ్ డే మీల్స్ 5 రూపాయల భోజనం తయారు చేస్తూ ఆ భోజనాన్ని ఇప్పటి వరకు కొనసాగుతున్న ఏకైక జిల్లా మన నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో సాహిత్య ప్రియులు బాగా ఎక్కువగా ఉన్నందువలన గ్రంథాలయ ఉద్యమాలలో కూడా చాలా కీలకంగా ఈ నల్లగొండ జిల్లా ప్రత్యేక పాత్ర పోషించింది. అలాగే మన నల్లగొండ జిల్లాలో ఏంటంటే మొట్టమొదట ఇప్పుడు దీంట్లో ఒక మహిళా గ్రంథాలయం కూడా ఉంది. రవీంద్రనగర్ దాంట్లో లేడీస్ అండ్ చిల్డ్రన్స్ లైబ్రరీ కూడా కొనసాగుతుంది. అలాగే దానికి కూడా మన గౌరవ చైర్మన్ గారు హఫీజ్ ఖాన్ గారు చాలా ప్రాముఖ్యతను దాన్ని తెలియజేసుకుంటూ లైబ్రరీల ఉపయోగాలని అందరికీ తెలియజేసుకుంటూ మన దగ్గర ఎక్కువ మన రీడర్స్ని ఎలా పెంచుకోవాలి,
తర్వాత పుస్తకాలు ఎలా తీసుకోవాలి, దాతలతో ఎలా సహకరించుకోవాలి, అలాగే మనం అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారి జన్మదినం సందర్భంగా ఆగస్టు 12, 1892లో జన్మించిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు మద్రాసు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలోని షియాలీలో జన్మించడం జరిగింది. అతను గణిత శాస్త్ర పితామహుడు. ఆ గణిత శాస్త్రంలో మద్రాసు యూనివర్సిటీలో కొంతకాలం పనిచేసిన తర్వాత గ్రంథ పాలకులుగా మద్రాసు యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది. పంచసూత్రాలైనటువంటి 5 సూత్రాలను కనుగొని ఉపాధ్యాయులకు గ్రంథపాలకులకు గ్రంథాలయంలో చదువుకునేటటువంటి ప్రతి ఒక్కరికి అతి సులభంగా బుక్ దొరికే విధంగా, పుస్తకం దొరికే విధంగా సూత్రాలను అందులో ఒకటి కోలన్ వర్గీకరణ అనేది అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవడం జరిగింది. 1957లో పద్మశ్రీ పురస్కారం కూడా తీసుకోవడం జరిగింది. ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ నల్లగొండలో ఎస్ఆర్ రంగనాథన్ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ